श्वेतवराहकल्प गुणमल बाल्य ब्रह्मकल्पे सप्तकल्पानां मध्ये पंचमश्वेतवराहकल्पे ब्रह्ममान देवमान मनमान पितृमान सौरमान सावनमान चांद्रमान नक्षत्रमानानां विलममानानां मध्ये चांद्रमान स्वायं भगवान विवतपदां सदाधाम दैवत जायते वैवस्वतंत्रदावन भौज्य भौज्य चतुर्दश मनो नाम मध्ये संगमे वैवस्वतमंत्रे कलिदानां जाते दानी चतुर्लक्ष्य महालक्ष्मी महाकाली महासरस्वती रेणुका परमेश्वर देवता तीर्थमेदा श्री राधा कायन अमवार अभिषेक अर्चन पूजन हरे ओम हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चंद्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममाव कामा आवह जातवेदो लक्ष्मीं मनव बिलेशो राजा पद्मागणिता विपुलगणितले पद्मवत्रायता गांभीरावर्तनाभिस्तनवनविदाः विप्रवत्तोत्तरीयाः लक्ष्मीर्दिव्यैर्गजेन्द्रैर्मणिगणितैः स्नापिता हेमकुम्भैः नित्यं सा पद्मास्ता मम वसतु गृहे सर्वमाङ्गल्ययुक्ताः लक्ष्मीं क्षीरसमुद्रराज శక్తి క్షేత్రం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. ఆయుర్వేదోపదేశేషు వంటిల్లే వైద్యశాలగా ఇంటిల్లిపాదిని వైద్యులుగా తీర్చిదిద్దే ఆరోగ్య వేదం ఆయుర్వేదం ప్రతిరోజు మధ్యాహ్నం 2:30 మీ ఓం సివిఆర్ స్పిరిచువల్లో. సంఖ్యాశాస్త్రము అనేది ఆది నుంచి ఉన్న విద్యనే, వేదాల్లో ఉన్న విద్యనే. అకస్మాత్తుగా జరిగే నష్టాలన్నీ కూడా ఈ నంబర్ వల్ల జరుగుతాయి. కాలింగ్ నేమ్ ఇస్ లైక్ హార్ట్, అంటే పిలిచే పేరు గుండె వంటిది. పేరుని 3 రకాల ఫార్మాట్స్ లో 4 రకాల ఫార్మాట్స్ లో మనం వాడుతుంటాం. ప్రతి ఫార్మాట్ లో కూడా పాజిటివ్ నంబర్ ఉండాలి. శక్తి హనుమాన్ భాగ్యదర్శిని ప్రతిరోజు రాత్రి 8:30 మీ ఓం ఛానల్లో. విరామం అనంతరం శక్తి క్షేత్రం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ ఎల్లమ్మ ఆలయానికి వచ్చే భక్తుల్లో పల్లెవాసులు పట్టణవాసులు అనే తేడా లేదు. అందరికీ తల్లి ఆ ఎల్లమ్మ. బోనాలు సమర్పించి మొక్కుబడులు చెల్లించి కానుకలు సమర్పించి ఆ తల్లిని సేవించుకుంటూ ఉంటారు భక్తులు. ఎల్లమ్మ తల్లి ఆలయంలోని మరో విశేషం అమ్మవారి ముందు వెలిగే అఖండ జ్యోతి. భూగర్భాలయంలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అక్కడి నుండి బయట ఉపరితలంలో ఉన్న మండపంలోనికి వస్తారు. మహిళలు అక్కడ విశేష కుంకుమ పూజలు నిర్వహిస్తారు. దంపతులిద్దరూ కలిసి దేవి పాదాల ముందు జరిపే ఈ కుంకుమార్చన విశేష ఫలితాన్నిస్తుందని భక్తుల నమ్మిక. ఆ తల్లి పాదాలను స్పృశించినంతనే సర్వ పాపాలు పటాపంచలైపో